నమో వేదాత్మకాయ వెంకటేశాయ. మనుజదేహమిమం భువి దుర్లభం సమధిగమ్య సురైరపి వాంఛితం విషయలంబడతాం అపహాయ వై భజతే రే మనుజాః కమలాపతిం. ఈనాటి పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణే యథాశక్తి పంచదష్టితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథాపరేద్యుః సంప్రాప్తే హతశిష్టాచనాస్తదా దేశాత్ తస్మాత్ వినిష్క్రమ్య శోచంతే వైషసంకృతం భ్రాతరం పితరం పుత్రం సఖాయం చ నరాధిపః. అశోచత్తత్ర వైదర్భీ కిన్ను మే దుష్కృతం కృతం యోపి మే నిర్జనేరణ్యే సంప్రాప్తోయం జనార్ణవః. సహతో హస్తయూథేన మందభాగ్యాన్మమైవ తత్ ప్రాప్తవ్యం సుచిరం దుఃఖం నూనమద్యాపి వై మయా. మహర్షి ధర్మరాజాదులతో ఆ పైన అనగా నిన్న మనం చెప్పుకున్నట్లుగా భయపడి వాళ్ళందరూ కూడా మిగిలిన ప్రాణాలతో ఉన్న వ్యాపారస్తులు తనను ఏమన్నా చేస్తారేమో అన్న భయంతో అడవిలోకి కొంత దూరం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినటువంటి దమయంతి ఆ పైన ప్రాణములు రక్షింపబడ్డాయి అని అనుకుంటూనే వీళ్ళు నన్నేమన్నా చేస్తారా అని తర్కించుకుంటూ ఉండగా తెల్లారుతూ ఉన్నది. ఆ సమయంలో ఆ పైన వ్యాపారస్తులందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు.
ధర్మరాజు మొదలైనటువంటి వారందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు. అప్పుడు మహర్షి పై కథ ఎలా జరిగిందో వివరిస్తూ ఉన్నారు. స్పష్టంగా తెల్లారుతూ ఉన్నది. అందరూ బాధపడుతూ ఉన్నారని చెప్పుకున్నాం. దమయంతి దుఃఖిస్తూ ఉన్నది. మెల్లగా చీకట్లన్నీ పోయినాయి. తెల్లారింది. అక్కడ జరిగినటువంటి ఘోరాన్నంతా చూశారు. అక్కడక్కడ కొంతమంది దెబ్బలతోటి పడి ఉండి మూలుగుతూ ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా చేర్చుకున్నారు. అంతా అయింది. అయిన తర్వాత ఇక దారుణమైన మారణకాండ రాత్రి జరిగి ఉండగా వాళ్ళంతా దాన్ని తలుచుకుని భయపడుతూ బాధపడుతూ ఉన్నారు. దాంట్లో కొంతమంది తమ్ముళ్ళనో అన్నయ్యనో పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది కొడుకుల్ని పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది తండ్రిని పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా తమ తమ పరిజన వియోగం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఆ పైన ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నారు. వెంటనే బయలుదేరారు. తమ సామగ్రిని మొత్తాన్ని కూడా తీసుకుని ఇంకొక ప్రాంతానికి బయలుదేరుతూ ఉన్నారు. దమయంతి కొంత దూరంలో ఉన్నది, కనిపిస్తూ ఉన్నది ఆవిడికి. వీళ్ళంతా సిద్ధమవ్వడం, బయలుదేరుతూ ఉండడం. వెంటనే అనుకుంది, నేనేమన్నా పాపం చేశానా? ఈ నిర్జనారణ్యంలో ఈ జనాలంతా కూడా ఇంతమంది నాకు కనిపించడం ఏమిటి? నేను వాళ్ళందరినీ కూడా చూసి వారితోటి నా వివరాలు చెప్పుకుంటే వారు నన్ను చేరదీయడం ఏమిటి? రాత్రి జరిగిన గొడవలో ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఏమిటి? ఇదంతా నా దురదృష్టం కాక ఇంకేమిటి? నాకు ఇలా రాసిపెట్టి ఉంది. అయితే ఇది నా కారణంగా వచ్చింది అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఆ దుఃఖం ప్రాప్తించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఆ విధంగా ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నారు అని తర్కించుకుంటూ విచికిత్స చేస్తూ ఉన్నది అని చెప్పి అనుకున్నాం నిన్నటి రోజున. ఇగో ఇలా మళ్ళీ ఆ ఆలోచనల్లోంచి బయటపడుతూ నా వల్లే జరిగిందా, ఇంకెవరి వల్లైనా జరిగిందా అంటూ ఇలా ఆలోచించి చివరికి ఈ నిర్ణయానికి వస్తూ వాళ్ళకి దుఃఖం ప్రాప్తించాల్సిన సమయం ఆసన్నమయ్యినప్పుడు దాన్ని నా మీద ఒక కారణంగా చెప్పి నన్ను వీళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు అని చెప్పి ఇగో నా కారణంగా వచ్చుంటుంది అని అంటూ ఉన్నారు. అయ్యుండొచ్చేమో. అయితే నా ప్రాప్తకాలో మ్రియతే శ్రుతం వృద్ధానుశాసనం యానాహమద్య మృదిత హస్తయూథేన దుఃఖిత నహి అదైవ కృతం కించిత్ నరాణాం ఇహ విద్యతే నచమే బాలభావేపి కించిత్ పాపకృతం కృతం కర్మణా మనసా వాచా యదిదం దుఃఖమాగతం మన్యే స్వయంవరకృతే లోకపాలాః సమాగతాః ప్రత్యాఖ్యాతా మయా తత్ర నలస్యార్థాయ దేవతాః నూనం తేషాం ప్రభావేణ వియోగం ప్రాప్తవత్యహం ఏవమాదీని దుఃఖార్త సా విలప్యవరాంగన ప్రలాపాని తదా తాని దమయంతి పతివ్రత. మళ్ళీ అనుకుంటూ ఉన్నది, ఏ జీవి కూడా నా ప్రాప్తకాలో మ్రియతే శృతం వృద్ధానుశాసనం, దానికి ప్రాప్తకాలం వచ్చిందనుకోండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ జీవి మరణించవలసిందే. అదే ప్రాప్తకాలం రాలేదు అనుకోండి, ఎంత చేసినా ఆ జీవి బ్రతికే ఉంటుంది. మరణకాలం సంభవిస్తే ఆపగలిగే వాళ్ళు ఎవరు?
అది సంభవించనప్పుడు దాన్ని తీసుకొచ్చి మనకి అందించేటటువంటి వాళ్ళు కానీ లేక మనల్ని చంపేటటువంటి వాళ్ళు కానీ ఎవరుంటారు? ఏదైనా కాలమహిమే తప్ప ఎవరో ఒకరు అనుకుంటే వచ్చేటటువంటిది కాదు, అనుకోకపోతే రాకుండా ఉండేటటువంటిది కూడా కాదు. ఈ ధర్మాన్ని, ఈ సత్యాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి దమయంతి. అందుకని అంటోంది ఆవిడ, నా ప్రాప్తకాలో మ్రియతే. ఆ కాలం సంభవించకుండా ఎవడూ మరణించడు. మరణించాడు అని అంటే వాడికి ఆ కాలం సంభవించినట్లే లెక్క. ఈ మాట శృతం వృద్ధానుశాసనం, నేనంటున్నది కాదు, నేను పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నటువంటిది ఇది. అందువల్ల యానాహమద్య మృతిదా హస్తయూథేన దుఃఖిత. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోయారే, నేను బ్రతికున్నానే అంటే నాకు ఇంకా మరణకాలం సంభవించలేదు, అందువల్లే నేను జీవించి ఉన్నాను. మిగతా వారందరూ కూడా ఆ ఏనుగుల కాళ్ళ మధ్య నలిగి మరణించారు. కొంతమంది వాటి తొండాల ద్వారా మరణించారు, కొంతమంది ఇంకో విధంగా మరణించారు. నాకు మటుకు మరణం రాలేదు. ఇక లోకంలో ఎవరైనా సరే నహి అదైవ కృతం కించిత్ నరాణం ఇహ విద్యతే. ఆవిడ కొంత తాత్వికంగా మాట్లాడుతూ ఉన్నది, తనలో తను అనుకుంటూ ఉన్నది. మనుష్యులు నేను చేశాను కాబట్టి ఇది జరిగింది, లేక నేను చెయ్యలేదు కాబట్టి ఇది జరగదు, లేక జరగబోదు అని అనుకుంటూ ఉంటారు. అది ఒక భ్రమ. ఆ భ్రమలో ఉన్నప్పుడు సర్వము నేనే అని భావిస్తూ ఉంటారు. నా వల్లే, నేనే, నాకే. ఇటువంటి రజోగుణ తమోగుణ యుక్తములైనటువంటి భావములు మనిషిలో రేకెత్తుతాయి. తద్వారా కామక్రోధాదులు, అహంకారము మొదలైనటువంటివన్నీ వస్తాయి. నాశనం అయిపోవడానికి షార్ట్కట్లు అవన్నీ కూడా. ఇలా భావిస్తూ అంతా మేం చేస్తేనే అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నహ్యదైవ కృతం కించిత్ నరాణం ఇహ విద్యతే. చూడండి ఎంత చక్కటి మాటో. దేవుడు చెయ్యకుండా మనుష్యులకి ఇక్కడ అంటూ వాళ్ళకి వాళ్ళు చేసుకునేటటువంటిది కించిత్తు కూడా లేదు. మానవుల విషయంలో ఏం జరగాలన్నా సరే అదంతా కూడా దైవకృతమే అయ్యి ఉంటుంది, అదైవకృతం కాదు. వాడు మహానుభావుడు అవ్వాలి అనంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలి. లేదు వాడు కష్టాలు పడాలి అనంటే అది కూడా భగవంతుడి యొక్క ఆగ్రహమే అయి ఉంటుంది. ఇంతే తప్ప నేను, నాదే, నా వల్లే అని అనుకుంటూ ఉండడం అనేది అది కేవలం అమాయకత్వం తప్ప ఇంకొకటి కాదు. ప్రస్తుతం ప్రకరణంలో ఈ సందర్భంలో వాళ్ళంతా ఒకే దగ్గర ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది బ్రతికుండడం ఏమిటి, కొంతమంది చచ్చిపోవడం ఏమిటి. నేను ఇక్కడే ఉన్నాను, నేను బ్రతికుండడం ఏమిటి, వాళ్ళంతా చావడం ఏమిటి. ఇది దైవకృతమే అయింది, నాదేమీ లేదు. నేనేదో వీళ్లతో కలిసి వచ్చినందువల్ల వీళ్ళందరికీ కూడా రాత్రి నా వల్ల ఈ ఘోరమైనటువంటి బాధ కలిగి కొందరు మరణించి కొందరు కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఇలా ఉండడం అనేటటువంటిది దీనికి కారణం నేను కాదు, భగవంతుడు. వాళ్ళకి ఆ కష్టం ఇప్పుడు దాపురించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, అది దాపురించింది. ఇది ఏ తత్వం. నేను ఎత్కించిత్ ఇంతవరకు ఏ పాపము చేసి ఎరగనటువంటి దాన్ని, నచమే బాలభావేపి కించిత్ పాపకృతం. నేను పసితనంలో చిన్నప్పుడు కూడా, అంటే పూర్తిగా యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి స్థితిలో కూడా ఏనాడు పాపాన్ని చేసి ఎరుగను. ఎత్కించిత పాపాన్ని చేయలేదు, కర్మణా చేయలేదు, మనసా చేయలేదు, వాచా కూడా చేయలేదు.
అయినా ఇంతటి దుఃఖం నేను పొంది ఉన్నాను. నేనేమో ఇప్పుడు ఇంతమంది మరణించడానికి కారణమయ్యాను అని అంటున్నారు వాళ్ళు. వాళ్ళ మరణానికి వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మే కారణం తప్ప నేను కాదు. కానీ ఈ దుఃఖమంతా ప్రాప్తించిందే అంటే ఇంత కష్టం ఇదంతటికీ మటుకు ఏదో పాపం చేసి ఉంటాను. చిన్నప్పుడు ఎప్పుడూ చేయలేదు, కానీ అది పూర్వజన్మదై ఉండొచ్చు, లేక మళ్ళీ అనుకుంటుంది ఆవిడే, మన్యే స్వయంవరకృతే లోకపాలా సమాగతాః. నా ప్రాణనాథుడు నలమహారాజు నా గురించని మా రాజ్యానికి వచ్చి స్వయంవరంలో పాల్గొన్నప్పుడు లోకపాలకులు కూడా వచ్చారు ఆయనతో పాటుగా నన్ను వివాహం చేసుకుందామని చెప్పి. అయితే నేను మహాత్ములైనటువంటి దేవతలు వచ్చినప్పటికీ కూడా వారిని కాదనుకుని మానవమాత్రుడైనటువంటి నరమహారాజుని వివాహం చేసుకున్నా. అంటే దేవతా తిరస్కారం అనేటటువంటిది నేను చేసి ఉన్నాను. వాళ్ళని తిరస్కరించి మీరు కాదు నాకు ఈయనే కావాలి అన్న బహుశా వారు కోపించుంటారేమో నా విషయంలో. మమ్మల్నే తిరస్కరించేటటువంటి దానివే అని ఆగ్రహించి ఇగో ఈ వియోగాన్ని నాకు కలగజేసి ఉంటారు నలమహారాజుతోటి. లేకపోతే ఈ కష్టం నేను ఎందుకు పడాలి? ఏం పాపం చేశానని పడాలి? ఏం కష్టపడ్డానని కష్టపెట్టానని నేను పడాలి? ఎవరికి నేను అపకారం చేశానని పడాలి? ఎందుకు వచ్చింది ఈ కష్టం నాకు? దేవతల్ని అవమానించానని అనుకుంటారు వాళ్ళు. నా మీద ఈ విధంగా ప్రభావం చూపి ఉంటారు అని చెప్పి ఇలా కారణాలన్నీ ఇంకా ఇంకోటి ఇలా అన్నీ అనుకుంటూ ఏవమాదీని దుఃఖార్త సావిలప్య వరాంగన. బాగా ఏడ్చింది కాసేపు. ఒక్కదాన్ని అయిపోయాను, ఆశ్రయం లభించింది అని ఆనందపడుతూ ఉన్నటువంటి సమయంలోనే నా మీద ఒక ఆరోపణ చేసి నన్ను చంపడానికి నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళు సిద్ధపడ్డారే. ఈ అరణ్యంలో ఎంతటి దుఃఖం ప్రాప్తించింది నాకు అని అనుకుంటూ ఉన్నది. ఆ పైన వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడినటువంటి వారు హతశేషై సహ తదా బ్రాహ్మణైర్వేదపారగై అగచ్చత్ రాజశార్దూల చంద్రలేఖేవ శారదీ గచ్చంతి సాచిరాద్బాల పురమాసాదయన్మహత్ సాయాహ్నే చేది రాజస్య సుబాహో సత్యదర్శినః. వాళ్ళంతా మిగిలినటువంటి వారు కొంతమంది పండితుల్ని కూడా వారితో తెచ్చుకున్నారు. వారితో కలిసి మళ్ళీ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ఆరంభించారు. ఈ స్థలంలో ఇంకా ఉండకూడదు, మనం ఆ ఘోరాన్ని కళ్ళతో చూడలేకపోతున్నామని బాధపడుతూ బయలుదేరారు వాళ్ళు. ఈవిడ తన నిర్ణయాలన్నిటిని కూడా తీసేసుకున్నది. ఇది నా వల్ల కాదు, నేను చేయలేదు, నేనేదో పొరపాటు చేసినందువల్ల ఈ దుఃఖం అనుభవిస్తున్నాను, వాళ్ళ మరణానికి మటుకు నాకు సంబంధం లేదు, నేను ఏ పని చేయలేదు అని ఇలా అనుకుని ఇక వాళ్లతో కలిసి వెళ్తే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అనేటటువంటి నిన్న అనుకున్నట్లుగా ఆ భయాన్ని వీడి స్థిరమైనటువంటి బుద్ధిని తెచ్చుకొని వారితో పాటుగా ఈవిడ కూడా వాళ్ళ వెనకాల ప్రయాణాన్ని మళ్ళీ ఆరంభించింది. దూరం నుంచి వచ్చి వాళ్ళంతా బయలుదేరి ప్రయాణాన్ని ఆరంభించి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈవిడ కూడా వాళ్ళతో పాటుగా బయలుదేరి వెళ్తూ ఉన్నది. మెల్లగా మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రయాణం ఆగల వాళ్ళది, ఈవిడ కూడా ఆగలేదు. అలాగే ప్రయాణం చేసింది. మెల్లగా అరణ్యపు ఛాయలన్నీ కూడా కనుమరుగు అవుతూ ఉన్నాయి. అరణ్యంలోంచి బయటపడుతున్నారు. చూస్తూ ఉంటే కొంత దూరంలో ఓ పెద్ద రాజ్యం ఉన్నటువంటి ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రయాణాన్ని కొనసాగించారు. వాళ్ళందరికీ దారి బాగా తెలుసు, చక్కగా వెళ్తున్నారు. ఈవిడ కూడా వాళ్ళ వెనకాల వెళ్తూ ఉన్నది. సాయంత్రం అయ్యింది. ఆ సాయంత్ర సమయాన చేదిరాజు యొక్క వ్యాపారులు కాబట్టి వీళ్ళంతా
మళ్ళీ ఆ రాజ్యానికే వీళ్ళంతా వెళ్ళారు. చేదిరాజు మహానుభావుడు, సత్యదర్శి, ఆయన చాలా గొప్పవాడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈవిడ కూడా ఆ రాజ్యానికి చేరుకున్నది. సాయంత్రం అయ్యింది. అందరూ కూడా వారి వారి తత్సంబంధమైన గృహాలకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. రాజ్యాన్ని పొందినటువంటి వ్యాపారులు ఆ సమయంలో అథ వస్త్రార్థ సంవీత ప్రవివేశ పురోత్తమం తాం విహ్వలాంకృశాంతీనాం ముక్తకేశీమమార్జితాం ఉన్మత్తామివ గచ్చంతీం దదృశుః పురవాసినః ప్రవిశంతీతు తాం దృష్ట్వా చేదిరాజపురీం తదా అనుజగ్ముః తత్ర బాలాః గ్రామిపుత్రాః కుతూహలాత్ సా తైః పరివృతా గచ్చత్ సమీపం రాజవేష్మనః. ఇక దమయంతి ఆ రాజ్యంలోకి అడుగుపెట్టినప్పుడు పూర్వం నుంచి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నట్లుగా వస్త్రార్థ సంవీతాం కృషాన్ దీనాం, సగం బట్ట కట్టుకుని కృషించిపోయి చాలా బాధపడుతూ దీనురాలిగా ఉన్నటువంటి ఆ దమయంతి విడివడిన జుట్టుతో చాలా బాధతో స్నానము అవి చేయకపోవడం వల్ల వచ్చినటువంటి మాలిన్యంతో అక్కడికి కనిపించింది కొంతమందికి. దూరం నుంచి చూస్తూ ఉంటే పిచ్చెక్కినటువంటి దానిలాగా ఉంది ఆవిడ వేషం. చూశారు కొంతమంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చూసి ఎవరు ఈవిడా అని అనుకుంటూ ఉన్నారు. ఈ లోపల అనుజగ్ముస్తత్రబాలాః గ్రామిపుత్రాః, పల్లెటూరులో ఉండేటటువంటి పిల్లలు కొంతమంది, వాళ్ళని గ్రామిపుత్రులు అంటారు. వాళ్ళంతా కూడా ఈవిడ చుట్టూ చేరారు. చూడండి ఆశ్చర్యం. ఆవిడ చుట్టూ చేరి ఎవరో ఈవిడ పిచ్చిదానిలాగా ఉంది అని అనుకుని ఏదో ఆట పట్టిద్దాం అన్నట్టుగా ఆ చుట్టూ ఆమెని చుట్టుముట్టేసి ఆవిడ్ని చూస్తూ ఉన్నారు వింతగా. ఎక్కడా చూడలేదే ఈ రూపం అని చెప్పి. ఆవిడ అలాగే నడుచుకుంటూ వచ్చింది. ఆ పల్లెటూరులన్నింటినీ కూడా మెల్లిగా దాటేసింది. రాజగృహం వరకు వచ్చి ఉన్నది. ఆ రాజగృహం దాకా వచ్చి నుంచుని రోడ్డు మీద అలాగే ఉంటే చుట్టుపక్కల పిల్లలందరూ ఉండి ఆవిడ్ని చూసి నవ్వుకుంటూ వింతగా ఉంది అని చెప్పి చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటే ఏం చేయాలో తెలియనటువంటి దమయంతి అలాగే అక్కడ నుంచుని ఉన్నది. అప్పుడు ఆ రాజ్యంలో రాజగృహం సమీపనాన ఉండడం వలన తాం ప్రాసాదగత పశ్యత్ రాజమాతా జనైర్వృతాం ధాత్రీమువాచ గచ్చైనాం ఆనయేహ మమాంతికం జనేన క్లిశ్యతే బాలా దుఃఖితా శరణార్థిని తాదృగ్రూపం చ పశ్యామి విద్యోతయతి మే గృహం ఉన్మత్తవేషా కళ్యాణి శ్రీరివాయతలోచన సాజనం వారయిత్వా తం ప్రాసాదతలముత్తమం ఆరోప్య విస్మితా రాజన్ దమయంతీమపృచ్ఛత ఏవమప్యసుఖావిష్ట బిభర్షి పరమం వపుః. ఆ రాజగృహానికి సమీపాన దమయంతి నుంచుని ఉన్నప్పుడు రాజగృహం పైనుంచి ఈ చేదిరాజు అయినటువంటి సుబాహు యొక్క భార్య రాజమాత ఆవిడ చూసింది. ఎవరు ఈవిడ, ఎవరో కొత్తగా ఉన్నది, పైగా ఇక్కడ నుంచుని ఉన్నది అని చెప్పి కొంత పరీక్షగా చూసింది దమయంతిని. రాజమాత కాబట్టి ఆవిడికి తొందరగా అర్థమైంది. ఎవరో విశేషమైనటువంటి ఒక శక్తి కలిగి ఉన్నటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉన్నది, పైగా చాలా ప్రకాశవంతంగా ఉన్నది ఈవిడ అని చెప్పి అనుకున్నది. అనుకున్న మరుక్షణం తన పరిచారికని దగ్గరికి పిలిచింది. పిలిచి, నువ్వు తొందరగా వెళ్ళు, ఆవిడ్ని నా దగ్గరికి తీసుకురా,
ఈమె నేను అనుకోవడం మనమేమన్నా ఈవిడికి కొంత వసతి కల్పిస్తామేమో అని అనుకుని శరణార్థి అయి ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఆ పిల్లలంతా చుట్టుముట్టు ఉండి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల పాపం చాలా భయపడుతూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది. అందువల్ల ఆమెను వెంటనే ఇక్కడికి తీసుకునిరా పరిచారిక. ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే నా ఇల్లంతా కూడా ఆ అమ్మాయి వల్ల ప్రకాశంగా ఉంటుంది అని అనిపిస్తోంది. రాజగృహం అంతా కూడా విద్యుత్ కాంతులు పెడితే ఏ విధంగా అయితే మెరుస్తూ ఉంటుందో అంతటి ప్రకాశం ఈమె ఒక్కది నా దగ్గరికి వచ్చి ఉంటే ఉంటుంది అని అనిపిస్తూ ఉన్నది. అందుకని బయలుదేరి వెళ్ళు అన్నది. పరిచారిక వెంటనే రాజమాత యొక్క ఆదేశాన్ని అనుసరించి పరిగెట్టుకుంటూ కిందకు వచ్చింది. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల్ని, పిల్లల్ని, వాళ్ళని అందరినీ కూడా చూసి ఏమాత్రము కూడా చలించక అలాగే ఉంటూ పారిపోదామనో, పరిగెడదామనో, లేక దాక్కుందామనో, వాళ్ళని కొడదామనో, తిడదామనో ఏమీ చెయ్యక అలాగే ఉండి కొంత బాధపడుతూ ఉన్నటువంటి దమయంతి దగ్గరికి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి జనానంతటినీ పక్కకు దోసి దమయంతిని తీసుకుని వెంటనే మేడపైకి వెళ్ళిపోయింది. రాజమాత దమయంతిని చూసింది, ఆశ్చర్యపోయింది. వెంటనే ఆవిడ అడగడం మొదలుపెట్టింది దమయంతిని. భాసి విద్యుదివాభ్రేషు శంసమేకాసికస్య వా నహితే మానుషం రూపం భూషణైరపి వర్జితం అసహాయ నరేభ్యశ్చ నోద్విజస్యమర ప్రభే తచ్ఛ్రుత్వా వచనం తస్యాః భైమీ వచనమబ్రవీత్. అమ్మా, ఎవరు నువ్వు? నిన్ను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మబ్బుల్లో మెరుపులాగా నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు. విద్యుదివ అభ్రేషు, నువ్వు ఎవరికి సంబంధించిన దానివి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ శరీరం మీద ఏ విధమైన అలంకారాలు లేవే, అయినా దివ్యంగా ఉన్నావు. చాలా చక్కగా ఉన్నటువంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వాళ్ళు ఎవరు? నీకేం కావాలి? నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నీకు ఏమాత్రమూ కూడా ఎత్కించిత్తు కూడా భయం లేదు, ఎవరికి నువ్వు భయపడట్లేదు, అలాగే ఉన్నావు. చాలా ఆశ్చర్యంగా ఉంది. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం కావాలి అని అడిగింది. దమయంతి రాజామాత మాటలన్నీ విన్న తర్వాత ఇక తన గురించి అన్నీ చెప్పుకోబోతూ ఉన్నది. ఇప్పుడు తను నలమహారాజు యొక్క భార్యనని, ఇగో ఇలా జరగడం వల్ల తను నష్టపోయానని ఇవన్నీ చెప్తే యుక్తమా, లేక వేరొక విధంగా చెప్తే బాగుంటుందా? ఎలా చెప్పాలి ఆవిడ సమాధానం? ఆవిడ రాజమాత అడిగినటువంటి ప్రశ్నలకి ఉన్నదున్నట్టుగా చెప్తే ఏ ప్రమాదమైనా రావచ్చు. ఇప్పుడు నిషధ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ మూర్ఖుడు ఎటువంటి సందేశాలను పంపించాడో, ఎవరైనా సరే మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వద్దు అన్నాడేమో, ఇప్పుడు ఈవిడ కూడా నాకు నలమహారాజు భార్యని ఏం చెప్తే ఇవ్వదేమో అనేటటువంటి కారణం ఉండి ఉండవచ్చు. అలాగే పోనీ అబద్ధం చెప్దామా, వేరొక విషయం చెప్దామా అంటే అది దమయంతికి అలవాటు లేనటువంటి పని. ఆవిడ అబద్ధం ఆడలేదు, రాజపత్ని. ఇటువంటి సమయంలో నిశ్చలంగా ఆవిడ చాలా విశేషంగా తన వృత్తాంతాన్ని చెప్పుకుంటోంది. చెట్టుకి, పుట్టకి, ఏదో పులులకి, పెద్ద పెద్ద పర్వతాలకి, అన్నిటికీ కూడా తన యొక్క సమాచారం అంతా చెప్పింది. అలాగే వ్యాపారస్తులు కొంతమంది కనిపిస్తే వాళ్ళకి చెప్పుకున్నది. అక్కడ ఉన్నటువంటి మహర్షులు ఇంతకుముందు కనిపించినటువంటి వారికి చెప్పుకున్నది. ఇక్కడ మటుకు కొంచెం ఆవిడ ఆలోచించి
తన యొక్క సమాచారాన్నంతటినీ కూడా రాజమాతకి చెప్పబోతూ ఉన్నది. ఏ విధంగా చెప్పిందో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి శ్లోకముల్ని పారాయణ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆ దమయంతీదేవి తనలో తాను ఇది దేవతా అపరాధం వలన జరిగినటువంటి కష్టమేమో అని భావించి అక్కడి నుండి యథావిధిగా సుబాహుని యొక్క పురమునకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజమాత ఆ దమయంతిని చూడగా ఆ దమయంతీదేవి రాజమాతతో ఏ విధంగా తనను గూర్చి తాను ఏ విధంగా పరిచయం చేసుకోవాలి అనేటటువంటి విషయాలని చెబుతూ ఉన్నటువంటి ఘట్టాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 65వ అధ్యాయంలో 35వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథాపరేద్యుః సంప్రాప్తే హతశిష్టా జనాస్తదా దేశాత్ తస్మాత్ వినిష్క్రమ్య శోచంతే వైష సంకృతం భ్రాతరం పితరం పుత్రం సఖాయం చ నరాధిపా అశోచత్తత్ర వైదర్భీ కిన్ను మే దుష్కృతం కృతం యోపి మే నిర్జనేరణ్యే సంప్రాప్తోయం జనార్ణవః సహతో హస్తియూథేన మందభాగ్యాన్మమైవ తత్ ప్రాప్తవ్యం సుచిరం దుఃఖం నూనమద్యాపి వై మమ నాప్రాప్తకాలో మ్రియతే శ్రుతం వృద్ధానుశాసనం యానాహమద్య మృదితా హస్తియూథేన దుఃఖితా నహ్యదైవ కృతం కించిత్ నరాణామిహ విద్యతే నచ మే బాలభావేపి కించిత్ పాపకృతం కృతం కర్మణా మనసా వాచా యదిదం దుఃఖమాగతం మన్యే స్వయంవరకృతే లోకపాలాః సమాగతాః ప్రత్యాఖ్యాతా మయా తత్ర నలస్యార్థాయ దేవతాః నూనం తేషాం ప్రభావేణ వియోగం ప్రాప్తవత్యహం ఏవమాదీని దుఃఖార్తా సావిలప్యవరాంగన ప్రలాపాని తదాతాని దమయంతి పతివ్రత హతశేషైః సహ తదా బ్రాహ్మణైర్వేదపారగైః అగచ్చత్ రాజశార్దూల చంద్రలేఖేవ శారది గచ్చంతి సాచిరా బాలా పురమాసాదయన్మహత్ సాయాహ్నే చేది రాజస్య సుబాహోః సత్యదర్శినః అథ వస్త్రార్థ
వస్త్రార్ధ సంవీత ప్రవివేశ పురోత్తమం తాం విహ్వలాంకృశాం ధీనాం ముక్తకేశీ మమార్జితాం ఉన్మత్తామివ గచ్చంతి దదృశుః పురవాసినః ప్రవిశంతీం తు మాం దృష్ట్వా చేది రాజపురీం తదా అనుజగ్ముస్తత్ర బాలాః గ్రామిపుత్రాః కుతూహలాత్ సాతైః పరివృతా గచ్చత్ సమీపం రాజవేష్మనః తాం ప్రాసాదగతా పశ్యత్ రాజమాతా జనైర్వృతాం ధాత్రీమువాచ గచ్చైనాం ఆనయేహ మమాంతితం జనేన క్లిశ్యతే బాలా దుఃఖితా శరణార్థిని తాదృగ్రూపం చ పశ్యామి విద్యోతయతి మే గృహం ఉన్మత్తవేషా కళ్యాణి శ్రీరివాయతలోచన సాజనం వారయిత్వా తం ప్రాసాదతలముత్తమం ఆరోప్య విస్మితా రాజన్ దమయంతీమపృచ్ఛత ఏవమప్యసుఖావిష్టా బిభర్షి పరమం వపుః భాసి విద్యుదిమాభ్రేషు శంసమే కాసికస్య వా నహి తే మానుషం రూపం భూషణైరపి వర్జితం అసహాయ నరేభ్యశ్చ నోద్విజస్య మవప్రభే తచ్ఛ్రుత్వా వచనం తస్యాః భైమీ వచనమబ్రవీత్. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస అనుగ్రహానికై చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద,
పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ
ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద 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 శ్రీనివాస స్వామి వారిని చక్కగా స్మరించుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి మంగళాంతంగా పారాయణాన్ని ముగించుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.